హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్తో పోటీ పడాలంటే చాలా కష్టం. మనం ఎడితిరిగి ఆల్మోస్ట్ ఆల్గా తనకి సంబంధించినటువంటి చాలా అవేర్నెస్తో కూడుకున్నటువంటి వీడియోస్ చేసాం. ఇప్పటికీ కూడా మనవాడు రోజుకి మీరు చూస్తూ ఉంటే రోజుకి ఐదు వీడియోస్ ఈ లాస్ట్ 3 డేస్లో 13-14 వీడియోస్ పెట్టాడు. సో ఈ జనం అనేటువంటి వాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలేం కాదు. మనం ఎంత అవేర్నెస్ తీసుకొని వచ్చినా రూపాయి ఈజీగా రాదు ఆ స్టాక్ మార్కెట్లో అనేటువంటిది పబ్లిక్ అర్థం కావాలి. ఆ విధంగా మనం నంబర్ ఆఫ్ వీడియోస్ చేసాం. కానీ మనం మన ఛానల్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది కదా. కాబట్టి ఇప్పటి వరకు మనం చాలా మంచిగానే పబ్లిక్ అవేర్నెస్ అనేటువంటిది తీసుకొని వచ్చాం అన్నమాట. వీడు అది అంటారు చూసు, కొట్టిన చావును పావులు లాంటి వాడు అని ఏదో అంటారు కదా, అట్లాంటి వాడు అనమాట. ఎందుకంటే మోసానికి దీనికి బాగా అలవాటు పడిపోయాడు. కాబట్టి పబ్లిక్ని మోసం చేయాలి అనేటువంటి ఇంటెన్సిటీ తప్ప మరొకటి ఉండదు. ఇప్పుడు ఏదో ఒక ₹1,00,000 లాభాలు వచ్చినాయి అని చెప్పేసి కొడతా వీడియోస్ ఇట్లానే వస్తాయి, డబ్బులు వచ్చేస్తాయి, అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి టెక్నికల్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేయాలి, నేను ఇంత ఇదిగా చేస్తాను, మీరు దొబ్బేసేయండి, మీకు అదృష్టం లేదనుకోండి అని పబ్లిక్ని అంటూ ఉన్నాం. మరి ఇదే వ్యక్తి గతంలో ₹1,50,00,000 పోగొట్టుకున్నాడు కదా. మరి అంత హ్యూజ్ అమౌంట్ ఎట్లా పోయినాయి? ఒక రోజులోనే 40 లక్షలు పోయినాయి కదా. అంత హ్యూజ్ అమౌంట్ ఎట్లా పోయినాయి అంటే టెక్నికల్ నాలెడ్జ్ లేదా, లేకపోతే ఒక ప్లానింగ్ అనేటువంటిది లేకుండా చేపట్టే కదా. కాబట్టి హీఈస్ నాట్ ఏ ట్రేడర్, హీఈస్ ఏ చీటర్ అనమాట. ఇతరులని మోసం చేయడంలో చాలా పెద్ద సిద్ధహస్తుడు. తను చెప్పేటువంటి మాటలు ఇవన్నీ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్గా కనుక చేసుకున్నట్టయితే అతని జీవితం ఎక్కడ ఉండేది. కానీ భగవంతుడు ఎందుకనో ఇతనికి ఇటువంటి బుద్ధిని ఇచ్చాడు. మీరు చూడండి, ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళని, లేడీస్ని, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఈ స్టాక్ మార్కెట్లోకి తీసుకొని రావడానికి, వాళ్ళు ఇతని యొక్క కాపీ ట్రేడ్స్ వీటిలో క్యాపిటల్స్ పెట్టడానికి వాళ్ళని ఇన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అలాగే బాగా డబ్బు పోగొట్టుకున్నటువంటి వాళ్ళని ఏదో ఒక రకంగా కొన్ని మాటలు కనుక చెప్పేస్తే చాలా తేలిగ్గా వాళ్ళు అట్రాక్ట్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇతని యొక్క ప్రోగ్రామ్స్కి వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు. సో ఒక రకంగా కాదనమాట. మనం చెప్పుకుంటా పోతే రకరకాలైనటువంటి విధి విధానాలని అంటే ఆయన సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దీంట్లో చాలా ఆశ్చర్యమైనది ఏంటంటే ఆకుపచ్చ గది. దీంట్లో మాత్రం మీరు క్యాపిటల్ పెడితే ఫీజే దగ్గర 3 నెలలకు ₹2,00,000 తీసుకుంటున్నాడు. ఇవన్నీ పబ్లిక్ కూడా గమనించుకోవాలి. ఎందుకంటే ₹3 కోట్ల 3 నెలల్లో అవుతుందా? గతంలోనే ఇంతకుముందే ఇటువంటి ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నాడు. గతంలో కూడా ఇండియన్ మార్కెట్లో కూడా 3 లక్షలు పెడితే 3 నెలల్లో ₹1,00,000 చేస్తాననేటువంటి ప్రోగ్రామ్ తీసుకుని దీని వరకు ఎంత పాసిబిలిటీ ఉంటుంది ఏంటి అనేటువంటి అవగాహన పబ్లిక్ కూడా కల్పించుకోవాలి. ఏదైనా సరే వివరం తెలిస్తే కానీ అర్థం కాదు. కాబట్టి ఈ పబ్లిక్ అనేటువంటి వాళ్ళు ఒకవేళ ఎంటర్ అయినా ఫస్ట్లో కొద్ది డబ్బులు పెట్టుకున్నా ఆ దెబ్బలు తగిలినప్పుడు వాళ్ళే రికగ్నైజ్ అయిపోతారు. వీళ్ళంతా చిన్నపిల్లలు కాదు కదా. దాదాపుగా ఒక్కొక్కరికి 20 సంవత్సరాల పైనే ఉంటాయి. కాబట్టి వాళ్ళకి జీవితం మీద, డబ్బు మీద, భవిష్యత్తు మీద, అలాగే ఒకేసారి డబ్బు వచ్చి పడదు అనేటువంటి అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే అత్యాస పోయినాడు పోవాల్సిందే. కాబట్టి మనం విపరీతంగా ఈ అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి విధంగా విచ్చలవిడిగా వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా చేసి ఉన్నాం, చాలా అవగాహన తెచ్చున్నాం. ఎలాంటి వాడు అంటే ఎవడన్నా ఏదన్నా సరే వాడి ఫాలోవరే ఏదన్నా ప్రశ్న అడిగినా అడిపించి కోపం వస్తుంది. అట్లాంటి వ్యక్తి అనమాట. సో ఎవడో ప్రశ్నలు అడగకూడదు, డబ్బులు పోయినా మూసుకొని ఉండాలి, అటువంటి కాన్సెప్టు ఇతంది. అందుకనే ఈ వీడియోస్లో ఎవడన్నా అంటాడు, కామెంట్స్ ఆన్ చేస్తే అప్పుడు పచ్చి బూతులు తిడతారనమాట. అసలు మామూలుగా కాదనమాట. ఆ నుంచి బండి వరకు బూతులు తిడతారు. వీటి వల్ల 600 కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి. కానీ మనం వీడియోస్ చేస్తే ఈ మెయిన్ ఛానల్ యొక్క మోటో అనేటువంటిది దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి సబ్స్క్రైబర్స్ రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు వ్యూస్ అనేటువంటిది రావచ్చేమో, కానీ సబ్స్క్రైబర్స్ రావడం చాలా ఇంపార్టెంట్ కదా.
కాబట్టి మన ఛానల్ మీద కూడా కొంతకాలం మనం కాన్సంట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇతను చాలా పెద్ద చీటరు. ఎందుకనంటే గతంలోనే ఇండియన్ మార్కెట్‌లో విపరీతమైన మోసాలు చేశాడు. అలాగే ఫారెక్స్ మార్కెట్‌లో మోసాలు చేశాడు. ఎక్స్‌నెస్‌లో మోసాలు చేశాడు. ఒక రకంగా కాదు. అసలు ఇతని వలన చాలా కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయినాయి అన్నమాట. ఆ కాన్వర్జేషన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్‌లో ఈజీగా డబ్బులొస్తాయి అనేటువంటి కాన్సెప్ట్‌ని పక్కన పెట్టేసేయండి. మనం కష్టపడాలా. ఒక కాన్సెప్ట్‌ని డెవలప్ చేసుకోవాలా. నిజంగా నేను మొన్న అర్చన గారు సక్సెస్ అయినటువంటి విధానం మీద నేను వీడియో చేస్తే చాలామంది కూడా దాదాపుగా 6 నాకు ఫోన్లు చేసి మాట్లాడారు. నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. సార్ మేము సేమ్ మీరు ఏదైతే చెప్పారో దాన్నే ఎక్కువగా నా వీడియోస్ చూడడం ద్వారా ఒక ఫిక్స్ అయిపోయి ఇట్లానే మనం చేద్దాము అనేటువంటి దాన్ని ఫిక్స్ కావటానికి సర్టెన్ టైం పట్టింది. కానీ ఈ మధ్య కాలంలో మనం సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాము అని చెప్పేసి ఒక 6 ఫోన్ చేసి చెప్పారు. ఎందుకంటే వాళ్ళ స్టాక్ మార్కెట్ జర్నీ చాలా బాగుందంట. మంచిగానే ఎర్న్ చేస్తున్నారని చెప్పారు. వాళ్ళ సక్సెస్ స్టోరీస్ కూడా వీడియోస్ రూపంలో ముందు చేస్తాను. ఎందుకనంటే మీరు ఇతరుల మీద ఆధారపడే కంటే కూడా మీరు ఒక కాన్సెప్ట్‌ని పక్కా ప్రణాళికగా చేయగలుగుతున్నారా లేదా అనేటువంటి దాన్ని మీరు ఒకసారి మీరు విశ్లేషణ చేసుకోండి. నేను చెప్పిన స్ట్రాటజీ అనే కాదు, నంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో ఉన్నాయి. ఒక్కదాన్ని తీసుకోండి. మీ మైండ్‌కి కొద్దిగా దగ్గరగా ఉన్న ఒక్కదాన్ని తీసుకోండి. దాన్నే ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. ఒక జర్నల్‌ని మెయింటైన్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేటువంటివి వస్తాయి. ఈ మధ్య కాలంలో నేను కొంచెం నా పర్సనల్ వర్క్స్ నుంచి కొద్దిగా ఫ్రీ అవ్వటం వల్ల నేను కూడా ఇండియన్ మార్కెట్‌లో ట్రేడ్స్ అనేటువంటిది చేస్తూ ఉన్నాను. సో మనం ఈ ట్రేడ్స్ ఇంకోటి అన్నిటి మీద కాన్సంట్రేషన్ చేయటం, ఇట్లాంటి చీటర్స్ మీద వీడియోస్ చేయటం, ఇన్ని టైం అనేటువంటిది సరిపడటం లేదు. అందుకనే మీరు ఈ మధ్యకాలంలో చూస్తే నాకు వీడియోస్ చాలా తక్కువ వస్తున్నాయి. కాబట్టి ఇక మీదట వీడియోస్ అనేటువంటివి వేరే కోణంలో యూట్యూబ్‌ని గ్రోత్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్నది. కాబట్టి మన డూయింగ్ ఆఫ్ వీడియోస్ స్టైల్‌ని కొంచెం మార్చుకోవాలి. అదే పనిలో ఉన్నాం. మీరు కూడా మీ యొక్క స్టాక్ మార్కెట్‌లో మీ జర్నీ ఎంత క్లిష్టంగా ఉన్నా ఒక్కదానికి సింపుల్గా ఉండేటువంటి ఒక స్ట్రాటజీకి మీ మైండ్‌ని ట్యూన్ చేసుకోండి. ఖచ్చితమైనటువంటి ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు. అలా కాకుండా వాడు మనల్ని కాపాడతాడు, వీడు మనకి కాపాడతాడు అనేటువంటి కాన్సెప్ట్ మీరు గనక మీ మైండ్‌లో ఉంచారు అనంటే మీరు ఎప్పటికీ కూడా స్టాక్ మార్కెట్‌లో సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు అసలు ఉండవు. 0కి 0 అనమాట. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేదే ఒక కాంప్లికేటెడ్ రిస్క్‌తో కూడుకున్నటువంటి ఒక జర్నీ. అటువంటి దాన్ని వాడి యొక్క మైండ్ సెట్‌ని, వీడి మైండ్ సెట్‌ని వీటన్నిటిని గనక ట్యూన్ చేసుకున్నారంటే ఫైనల్‌గా మీ యొక్క గ్రోత్ అనేటువంటి స్టాక్ మార్కెట్‌లో ఎక్కడ ప్రోగ్రెస్‌గా ఉండేటువంటి అవకాశం ఉండదు. సో చాలామంది ఇప్పుడు సక్సెస్ అవుతున్నారు స్టాక్ మార్కెట్‌లో. మీరు కూడా ఆ పరంగా సక్సెస్ కావడానికి ప్రయత్నం అనేటువంటిది చేయండి. థ్యాంక్ యూ.